నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వాయుగుండం ప్రభావంతో విశాఖలో గాలుల బీభత్సం శ్రీకాకుళంలో జోరు వానలు మన్యంలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలపై ఫ్రాన్స్లో రోడ్ షో దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన రామగుండంలో తిరిగి ప్రారంభమైన ఎరువుల ఉత్పత్తి 47 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన లీకేజీ సమస్య యాసంగికి కొరత ఉండదని అంచనాలు దేశవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందన్న రాజ్నాథ్ భుజ్ సైనిక స్థావరంలో ఆయుధ పూజ సైనికులతో కలిసి దసరా వేడుకలు దిగుమతులపై ఆధారపడటం సరికాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వదేశీ ఉత్పత్తులే వాడాలని పిలుపు మిత్రదేశాలతో సత్సంబంధాలు అవసరమని వ్యాఖ్య H-1B వీసాలపై అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం కార్యాలయాల మూతతో నిలిచిపోనున్న ప్రాసెసింగ్ నిధుల కొరతతో నిలిచిన ప్రక్రియ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి విశాఖలో ఈదురుగాలుల బీభత్సంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి ఫలితంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో జోరుగా వాన పడుతోంది జిల్లా అంతటా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం ఆమదాల వలస కొత్తూరు నరసన్నపేట జలమూరు పలాస మందస కవిటి ఇచ్చాపురం మెళియాపుట్టితో సహా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఆమదాల వలస సరుబుజ్జిలి బూర్జా పొందూరు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వంశధార నాగావళి నదుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి ఈదురుగాలుల ధాటికి విశాఖలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి జీవీఎంసీ కార్యాలయంలో పార్కింగ్లో ఉన్న లారీ ఈవీ కారుపై భారీ చెట్టు కోలింది ఆఫీస్కు సెలవు కావడంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు వాల్తేరు రోడ్డు సీతమ్మధార అక్కయ్యపాలెం ఆకాశవాణి కేంద్రం వద్ద కూడా భారీ వృక్షాలు నేలకొరిగాయి ఫలితంగా విశాఖలోని చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు అల్లూరు జిల్లాలోని ముంచింగిపుట్టు పెదబయలు పాడేరు హుకుంపేట జీ మాడుగుల అరకులోయ అనంతగిరి చింతపల్లి జీకేవీధి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది ఎడతెరపిలేని వర్షంతో ముంచింగిపుట్టు మండలం కర్లపోధోల్ వద్ద ఉన్న వాగు ఉధృతి పెరిగి వరి పంట కోతకు గురవుతోంది జీకేవీధి మండలంలో వర్షం నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ రాత్రికి గోపాల్పూర్ పారాదీప్ మధ్య దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలో మరో 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఫ్రాన్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో ప్రభుత్వ బృందం పర్యటిస్తోంది నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఏ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు బృందం ఆహ్వానం అందిస్తోంది ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై మంత్రి గొట్టిపాటి రోడ్ షో నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు వివిధ పాలసీలను వివరించారు అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యుత్ సుదీర్ఘ తీర ప్రాంతం పెట్టుబడి ప్రోత్సాహకాలు నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రోడ్డు కనెక్టివిటీ తదితర అంశాల గురించి ప్రస్తావించారు విజనరీ లీడర్ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీకి అతిపెద్ద ఆస్తి అని పారిశ్రామికవేత్తలకు మంత్రి తెలిపారు దక్షిణ కొరియా శాంగ్డో సెంట్రల్ పార్కును ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అధికారులు సందర్శించారు శాంగ్డో స్మార్ట్ సిటీ మధ్యలో 101 ఎకరాల్లో విస్తరించిన సముద్రపు నీటి పార్కును పరిశీలించారు
దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ శాంగ్డోలో గ్రీన్ స్పేస్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్కును భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్ష జాతులతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ పార్క్ నమూనాలను అమరావతి స్మార్ట్ సిటీలో భారీ పార్కుల నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దక్షిణ కొరియాలోని పార్కులు రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని అధికారులు పునః ప్రారంభించారు. అమోనియా లీకేజీతో గత ఆగస్టు 14న యూరియా ఉత్పత్తిని నిలిపేశారు. దాదాపు 47 రోజుల తర్వాత యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో అమోనియా లీకేజీ కారణంగా ఇప్పటికే 3 సార్లు యూరియా ఉత్పత్తిని నిలిపేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడింది. రైతుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కర్మాగారంలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన యంత్రాలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించడంతో ఎట్టకేలకు యూరియా ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. నెల రోజుల్లో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎరువుల కర్మాగారం ఉత్పత్తి దశలోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా మద్దతివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రిజర్వేషన్లకు మద్దతిస్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే కోవలో బీఆర్ఎస్ ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దసరా సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు, వాహన పూజలు చేయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు సెమీ పూజ చేసి ఆయుధ పూజ నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మహనీయులకు నివాళులర్పించారు. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సామాగ్రిని పంపిణీ చేశారు. పెరిగిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా బీజేపీ తెలంగాణ నాయకత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని మంత్రి డిమాండ్ చేశారు. బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. వాళ్ళ పేర్లు కూడా తీసుకుని అప్రస్తుతం. వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళు షెడ్యూల్ 9లో పెట్టాలి. అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం. అది చేయించాల్సిన బాధ్యతలు నా గురించి అవహేళనగా మాట్లాడుతారు. వాళ్ళకి జ్ఞానం ఉండాలి, పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి. ఏం చేయమంటో చెప్పండి. 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానాలు లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సమితి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి. వీలైతే 55,000 పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దలు చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా, వివేకం లేదా? విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. దసరా శుభ సందర్భంగా జూబ్లీస్లోని నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నట్లు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పంచుకున్నారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎం పాడి పంటలతో ప్రజలకు సుఖ సంతోషాలతో పాటు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్ ఏనాటికైనా ధర్మానిదే విజయమనే స్ఫూర్తిని దసరా అందిస్తుందన్నారు. రాష్ట్ర సాధనలో బతుకమ్మ, విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. ప్రజల జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు ఆయురారోగ్యాలు చేకూరాలని జగన్మాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజిత దేవిగా, చల్లని తల్లిగా కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సకల శుభాలు, విజయాలు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా లభిస్తాయనే విశ్వాసంతో వేలాదిగా భక్తులు భవానీలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి పర్వదినాన రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో 18 రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం గోపాల్ నగర్లో కొలువైన సరస్వతీదేవిని బంగారు ఆభరణాలతో అలంకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎల్లారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువైన శ్రీ గంగానమ్మ అమ్మవారు విజయదశమి పర్వదినాన నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. అలంకరణ కోసం 30 లక్షల రూపాయల విలువైన నోట్లను వినియోగించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అతి ప్రాచీనమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీదేవి అమ్మవారు విజయ దుర్గాదేవి అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని సీఎం కోరుకున్నారు. సంక్షేమం, అభివృద్ధితో మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలం ఇవ్వాలన్నారు. దసరా పండుగ ఇంటింటా వెలుగును నింపాలని పవన్ ఆకాంక్షించారు. భవానీ దీక్షలతో దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. జగన్మాత ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మంత్రి లోకేష్ అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దసరా శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిని నడిపించేది, జగతికి గతి గమ్యాలను నిర్దేశించేది జగన్మాత అని, ఆ పరాశక్తి దీవెనలతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్ర స్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రత్తాళ్ల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్ల వరకు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. తర్వాత భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించడంతో వేడుకలు, బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరణల్లో మలయప్ప స్వామి 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మ్రొక్క. గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించిన ముర్ము గాంధీ స్మారకానికి అంజలి ఘటించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు ముర్ము ఎక్స్లో పోస్టు చేశారు. గాంధీ స్ఫూర్తితో సత్య, అహింస మార్గాన్ని అనుసరిస్తూ దేశ సంక్షేమం, పురోగతికి కట్టుబడి ఉందామని, పరిశుభ్రమైన, సాధికారత కలిగిన సుసంపన్న భారత్ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. మహాత్ముడి అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని ప్రధాని మోదీ పోస్టు చేశారు. ధైర్యం, నిరాడంబరతతో మార్పును సాధించవచ్చని గాంధీ నిరూపించారన్నారు. వికసిత భారత్ను నిర్మించడం కోసం తాము గాంధీ మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని మోదీ రాసుకొచ్చారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నడుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. స్వాతంత్ర సముపార్జనలో గాంధీ ముందుండి దేశాన్ని నడిపించారని గుర్తు చేశారు. మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలన్నారు. అప్పుడే మనం కలలు కంటున్న నవభారతదేశం సాకారం అవుతుందని చెప్పారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో కొత్త ఉత్సాహం నింపారని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగనిరతి యువతరానికి స్ఫూర్తి కావాలన్నారు. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
గాంధీ వాటిని స్వయంగా ఆచరించి వాటి శక్తిని చూపించారని చెప్పారు. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. గాంధీ స్ఫూర్తితో నేడు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందరం స్వీకరించాలని కోరారు. అలా చేస్తే స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం పెంచగలమన్న పవన్ మన చేనేత రంగానికి ఊతం ఇద్దాం అని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద తెలంగాణ గవర్నర్ సీఎం నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జిష్ణుదేవ్ వర్మ, రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాత్ముడికి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నేటితరం నడవాలని గవర్నర్ సీఎం ఆకాంక్షించారు. జాతిపిత సిద్ధాంతాలు, ఆశయాలు యువతకు ఆచరణీయమని కొనియాడారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం సరికాదని, స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా భారీ సుంకాలను విమర్శించిన భాగవత్ ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించారు. అయితే మిత్ర దేశాలన్నిటితోనూ సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నాగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశాల్లో అశాంతి మనకు మంచి సంకేతం కాదని నేపాల్ ఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్లోనూ అలాంటి అశాంతిని సృష్టించాలనుకునే శక్తులు దేశం లోపల వెలుపల మాటు వేసుకుని ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలే మార్పును తెస్తాయని, ఏ హింసాత్మక విప్లవం కూడా దాని లక్ష్యాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నక్సల్ ఉద్యమ సూత్రాలు క్రూరంగా ఉన్నాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల క్షీణతకు దారితీస్తున్న విధ్వంసకర భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వివిధ దేశాలు అవలంబించిన వైఖరి భారత్కు నిజమైన మిత్రులు శత్రువులలో తెలిపిందని భాగవత్ అన్నారు. अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है। विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है। राष्ट्रों में आपस में सब प्रकार के संबंध होने पड़ते हैं। अकेला राष्ट्र अलगाव में, आइसोलेशन में जी नहीं सकता, परंतु ये निर्भरता मजबूरी में न बदल जाए। स्वदेशी और स्वावलंबन का कोई परिणाम नहीं, और फिर भी अंतर्राष्ट्रीय संबंधों का सब प्रकार के इन सबका जतन हमको करना पड़ेगा, लेकिन उसमें मजबूरी नहीं होगी, हमारी अपनी इच्छा होगी. సమాజ సేవ, జాతి నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1925లో విజయదశమి రోజున ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. దేశానికి సేవ చేయడంలో సంఘ్ ఎప్పుడూ ముందుంటుందన్న ప్రధాని శతాబ్ద కాలంతో ఎంతో మంది సంఘ్ కార్యకర్తలు దేశం కోసం జీవితాలను అంకితం చేశారని రాసుకొచ్చారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ పోస్టుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్యారేలాల్ రాసిన మహాత్మా గాంధీ ద లాస్ట్ పేజ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆర్ఎస్ఎస్ను నిరంకుశ దృక్పథం కలిగిన మత సంస్థగా బాపు అభివర్ణించినట్లు కాంగ్రెస్ గుర్తు చేసింది. పుస్తకంలోని వ్యాఖ్యల స్క్రీన్ షాట్ను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గాంధీ సంభాషణ తర్వాత 5 నెలలకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సృష్టించిన వాతావరణం వల్లే గాంధీ హత్య జరిగిందంటూ పటేల్ రాసిన లేఖ గురించి మోదీకి కనీసం తెలుసా అని జయరాం ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు దేశానికి, ప్రభుత్వంతో పాటు దేశం ఉనికికి ముప్పుగా పరిణమించాయని పటేల్ చెప్పారని గుర్తు చేశారు. అటు శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కన్నూరులో ప్రసంగించిన సీఎం ఇజ్రాయెల్ జియోనిస్టులు భారత్లో ఆర్ఎస్ఎస్ కవల పిల్లలు అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సేవలను గుర్తు చేస్తూ ప్రధాని నాణ్యాన్ని విడుదల చేయడం రాజ్యాంగానికి అగౌరవపరచడమే అని విజయన్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిఏ ఖాజాను బుధవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం కడపకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఖాజాపై కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతనితో పాటు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాపై కూడా కేసులు నమోదయ్యాయి. తనను అసభ్యకరంగా మాట్లాడిన మహిళల వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఖాజాను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలను 5,836 కోట్లతో ఏర్పాటు చేసేందుకు మోదీ సర్కార్ నిర్ణయించిందన్నారు. ఏపీలో 4 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారన్న కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న చిరకాల కల సాకారం కాబోతుందన్నారు. విజయాల పండుగ విజయదశమి శుభ సందర్భంగా శ్రీకాకుళం ప్రజలు ఎన్నో ఏళ్ల కళ ఈరోజు సాకారమైంది. కేంద్ర కేబినెట్లో ఈరోజు పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి మన పలాస ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం కోసం ఎంతో కృషి చేశాను. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఉద్యోగులు ఉన్నారు, రైల్వేస్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేడు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. సిక్కోలు వాసులు చిరకాల వాంఛన సాకారం చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాణ్యమైన విద్యను మరింత ఉన్నతంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి అన్న లోకేష్ అన్న గారు అహర్నిశలు కూడా శ్రమిస్తూ నేడు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలాగే పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు గౌతు శిరీష్ అక్క గారు, అలాగే జిల్లా యంత్రాంగం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం H-1B వీసాలపై కూడా పడనుంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టడం, కార్యాలయాల మూత వల్ల వీసాల ప్రాసెసింగ్ను నిలిపివేయనున్నట్లు ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునర వెల్లడించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదన్నారు. H-1B కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ను కార్మిక శాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి అక్కడ నుంచి ధృవీకరణ లభించగానే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు USCIS వద్ద సదరు కంపెనీ H-1B పిటిషన్ దాఖలు చేస్తుంది. USCISను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు. దీనిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ కార్మిక శాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. కాబట్టి అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టతరమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త H-1Bల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే 4 వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. సోయాబీన్ ఎగుమతులపైనే చైనా అధినేతతో ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల అమెరికా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చైనాపై విధిస్తున్న సుంకాల్లో కొంత మొత్తం సోయాబీన్ రైతులకు అందిస్తామన్నారు. అక్టోబర్ చివరి వారంలో దక్షిణ కొరియాలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC సదస్సులో భాగంగా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. గుజరాత్లోని సర్క్రీక్ ప్రాంతం దిశగా పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా హెచ్చరించారు. చారిత్రకంగా, భౌగోళికంగా అనేక మార్పులు సంభవిస్తాయంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దసరాను పురస్కరించుకొని గుజరాత్లోని భుజ్ సైనిక స్థావరంలో రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ అనేక విఫల ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాలన్నింటినీ సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం యుద్ధం చేయడం కాదన్న ఆయన ఉగ్రవాదాన్ని అణచివేయడమేనని వివరించారు. साथियों, ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान ने लेह से लेकर सरक्रीक के इस इलाके तक भारत के डिफेंस सिस्टम को भेजने की नाकाम कोशिश की, जबकि भारत की सेनाओं ने अपनी जवाबी कार्रवाई में पाकिस्तानी एयर डिफेंस सिस्टम को पूरी तरह से एक्सपोज कर दिया और दुनिया को यह भी संदेश दे दिया कि भारत की सेनाएं जब चाहें, जहां चाहें और जैसे भी चाहें पाकिस्तान को भारी नुकसान पहुंचा सकती है। अपने सामर्थ्य के बावजूद हमने संयम का परिचय दिया, क्योंकि हमारी सैन्य कार्रवाई आतंकवाद के विरोध में थी। ये भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के सभी मिलिट्री ऑब्जेक्टिव यानी सभी लक्ष्यों को सफलतापूर्वक प्राप्त करने में कामयाबी हासिल की है, मगर आतंकवाद के खिलाफ हमारी लड़ाई जारी है। శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద తగ్గుముఖం పడుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు 4,50,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 4,59,411 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,836 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 16 అడుగుల ఎత్తి 3,89,260 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలకు కొనసాగుతోంది. అటు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ నుంచి 4,31,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 15,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా సముద్రంలోకి 4,16,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముఖ్యాంశాల మరోసారి. వాయుగుండం ప్రభావంతో విశాఖలో గాలుల బీభత్సం. శ్రీకాకుళంలో జోరు వానలు, మన్యంలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలపై ఫ్రాన్స్లో రోడ్ షో. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన. రామగుండంలో తిరిగి ప్రారంభమైన ఎరువుల ఉత్పత్తి. 47 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన లీకేజీ సమస్య. యాసంగికి కొరత ఉండదని అంచనాలు. దేశవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందన్న రాజ్నాథ్. భుజ్ సైనిక స్థావరంలో ఆయుధ పూజ. సైనికులతో కలిసి దసరా వేడుకలు. దిగుమతులపై ఆధారపడటం సరికాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. స్వదేశీ ఉత్పత్తులే వాడాలని పిలుపు. మిత్రదేశాలతో సత్సంబంధాలు అవసరమని వ్యాఖ్య. H-1B వీసాలపై అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం. కార్యాలయాల మూతతో నిలిచిపోనున్న ప్రాసెసింగ్. నిధుల కొరతతో నిలిచిన ప్రక్రియ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.